రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, మరో 35,000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసప్ ట్యాంకులో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఇక నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారన్నారు. పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతిభ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని అన్నారు. తెలంగాణలో ప్రతి ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలని బీఎఫ్ఎస్ఐతో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందే నాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ శిక్షణ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలన్నదే మా లక్ష్యం. ఇక 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు.